people is going to change. అనేక జీవితంలో మార్చబడుతూ ఉన్నవి. Open our spiritual eyes. మా మనోనేత్రములను వెలిగించుము. Open our spiritual ears. మా మనోనేత్రములను మా To see and hear from you. నీవు చూడని నీ మాటలు వినాలి. And that covenant will be planned before. దేవా నీవు ఏర్పాటు చేసిన కార్యము It's going to take blessing. దీవించుము నీ జీవితాలను. Welcome, Holy Spirit. పరిశుద్ధాత్మను Welcome, Holy Spirit. పరిశుద్ధాత్మ స్వాములు. Our teacher, ఓ బోధకుడా, our helper, మా సహాయకుడు, our comforter. మా ఆదరణకర్తలు, Help us to understand. మాకు సహాయం చేయండి. For those who are sick, heal them. రోగులైన వారిని, For those who fail to receive you, please fill them by the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపుము. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Amen to Jesus. శక్తివంతుడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Our subject is titled Work of the Holy Spirit. మన వాక్యం యొక్క సబ్జెక్ట్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. Work of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు యొక్క కార్యములు. Or work of the Holy Ghost. పరిశుద్ధాత్ముడు యొక్క కార్యములు. In the same. వినండి జాగ్రత్తగా. Many people, while they hear a subject titled like this, they will focus on only casting demons, మరి పరిశుద్ధాత్మ కార్యములు అంటే కేవలం దెయ్యములను వెళ్ళగొట్టడమేనా? healing the sick, రోగులను స్వస్థపరచడమేనా? word of wisdom, మరి జ్ఞానకరమైన కార్యములు జరిగించడమేనా? maybe visions and dreams. దర్శనాలు కళలు ఇవేనా? Yes, that is the part of the work of the Holy Spirit. అవునండి, పరిశుద్ధాత్ముడి యొక్క కార్యము ఇవి కూడా పరిశుద్ధాత్మ కార్యము. But what we are going to talk today అది ఈ వేళ మనం మాట్లాడేది ఏంటంటే is more than that. దానికంటే ఎక్కువ విషయాలు ఇంటిలో It's more than that. దానికంటే ఎక్కువ. Hallelujah. హల్లెలూయా. We are going to talk about the work of the Holy Spirit. మనం ఇందులో పరిశుద్ధాత్మ కార్యముల గురించి మాట్లాడుతూ ఉన్నాం. The work of the Holy Spirit పరిశుద్ధాత్మ కార్యము is, when we say that, we mean that any work of the gospel, సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తారు. saving people, ప్రజలను రక్షిస్తారు. drawing them to the Lord Jesus, మనుషులను ప్రభు దగ్గరికి లాక్కొని వస్తారు. healing the sick, వాళ్ళు బాగు చేస్తారు. casting out demons, వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొడతారు. planting churches, సంఘాలు నిర్మిస్తారు. teaching people the word of God, దేవుడి వాక్యాన్ని బోధిస్తారు. giving people the knowledge of God. దేవుని యొక్క జ్ఞానాన్ని మనుషులకు అందిస్తారు. Anything which we are doing for the kingdom of God in this age, మరి ఈ యొక్క యుగంలో ప్రభు యొక్క రాజ్యములకు సంబంధించిన ప్రతి కార్యములను జరిగిస్తారు. we call it the work of the Holy Spirit. దాన్నే మనము పరిశుద్ధాత్మ కార్యములు అని పిలుస్తున్నాం. We are here now మనకి ఎందుకు ఉన్నామంటే under our host. మనకి ఎందుకు సమావేశమయ్యామంటే His name is Holy Spirit. మనం ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవడానికి ఆయన పేరు పరిశుద్ధాత్ముడు. Holy Spirit is the Lord of the harvest. పరిశుద్ధాత్ముడు అనగా ఆత్మల పంటకు ప్రభు అయి ఉన్నాడు. Jesus, when he was nearby to descend to our Father, యేసు ప్రభువు తండ్రి దగ్గరకు వెళ్ళి ఉన్నాడు. he told his disciples that I will not leave you alone as an orphans, మరి ప్రభు శిష్యులను ఏమన్నారంటే నేను మిమ్మల్ని ఆనందంగా వదిలిపెట్టను అన్నాడు. but I will send you another helper, ఆయన అన్నాడు వేరొక ఆదరణకర్తను నేను మీ దగ్గరికి పంపిస్తాను. who will be with you until the end of the age. ఈ యుగాంతంలో మీతో ఉంటాడు. Holy Spirit పరిశుద్ధాత్ముడు is the Lord of harvest. ఆయన ఆత్మల పంటకు ప్రభు అయి ఉన్నాడు. Jesus Christ is saying in Matthew, ప్రభు మత్తయి సువార్తలో అన్నాడు the harvest is great and ripe, ఈ పంట కోత సిద్ధంగా ఉన్నది. but the laborers are few. పనివారు తక్కువ మంది. Ask the Lord of harvest మరి మన ప్రభువుని అడగండి to send the laborers in his vineyard. తన యొక్క ద్రాక్షవనంలో పని చేయడానికి సర్వాలు పంపించు.
So Jesus Christ, Yesu Kristo, was teaching us that Holy Spirit is the Lord of harvest. He's the master of the work of God after Jesus Christ being sent to our Father. We can see that in Matthew chapter 9. Matthew chapter 9. 35 to 38. And Jesus went about all the cities and villages, teaching in their synagogues, preaching the gospel of the kingdom, and healing every sickness and every diseases among the people. But when he saw the multitudes, he was moved with compassion for them. He was moved with compassion for them because they were weary and scattered like sheep having no shepherd. Then he said to his disciples, the harvest is truly plentiful, but the laborers are few. Therefore, pray the Lord of the harvest to send and laborers in his vineyard. సమస్త పట్టణములను గ్రామములను సంచారం చేసి ఆయన సమూహములను నుంచి వారు వారి మీద కనికరపడి వారి స్థానాన్ని కనుక వారు కొద్దిగా ఉన్నారు కనుక తన పాదము తరువాత పోకుని వారి యజమానులు మీరు కూడా నా శిష్యులతో చెప్పాను. Hallelujah. Hallelujah. Jesus saw the multitude. ఆయన జనసమూహములను చూసి ఉన్నారు. He saw even in the spirit the multitude of India. మరి భారతదేశంలో అనేక మంది జనసమూహాలు ఉన్నాయి. The multitude of Rajput. ఈ రాజపురంలో అనేక మంది ఉన్నారు. The multitude of Hyderabad, Andhra Pradesh. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా He saw them in the spirit. ఆయన ఇద్దరు ఆత్మలో చూస్తున్నారు. The multitude of Tanzania. టాంజానియాలో ఉన్న దూరాంధ్రలో The multitude of Africa and all the world. ఆఫ్రికాలో ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా జనమే. He saw them in the spirit. ఆయన ఆత్మలో చూస్తున్నారు. And they were being aware that the sheep without a shepherd. He was moved by compassion for them. And he said to his disciples, the harvest truly is plentiful, that the laborer are few, whom they can go and tell people of Jesus. And tell people that Jesus says. And tell people that Jesus healed. And tell people that Jesus is the Savior of the whole world. People they are dying. People are being tormented by the evil spirit. They don't have any hope. Jesus has been moved by compassion and told the disciples and asked the Lord of harvest so that he can send the laborers to his best to labor. Now in the church that was at Antioch, there were
certain